హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహారాణి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ తలకాయ కర్రీ. ఫస్ట్ ఆ కర్రీని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయినాక ఇందులో గ్రేవీకి ఆనియన్స్ ప్లస్ ఎండు కొబ్బరి, ఆనియన్స్ రోస్ట్ చేసుకొని ఆనియన్స్ ప్లస్ ఎండు కొబ్బరిని పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా రోస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మటన్ తలకాయ కర్రీ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. నెక్స్ట్ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్, ఎండు కొబ్బరి పేస్ట్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి పసుపు, కారం కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల తలకాయ కర్రీ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్, తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మెయిన్ తలకాయ కర్రీకి టేస్ట్ వచ్చేది ఈ హోల్ గరం మసాలా పౌడర్ వల్లే. ఈ పేస్ట్ అంతా, ఈ మసాలా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయ్యాక మనం ముందు కుక్ చేసి పెట్టుకున్న తలకాయ కర్రీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇంకో 3 మినిట్స్ ఫ్రై చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని మసాలా, సాల్ట్ అన్నీ ఇప్పుడే సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. సరిపోతే మనం అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. తలకాయ కర్రీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం, కానీ తలకాయ కర్రీ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు గ్రేవీ అంతా చిక్కబడే వరకు పెట్టుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అయ్యాక కొరియాండర్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ తలకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది తలకాయ కర్రీ.